హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, పప్పులు, నూనెలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పేదవారు వీటిని కొనలేకపోతున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రే లక్ష్మణ్, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు తండముండయ్య, నిమ్మల మనోహర్, మర్రి విజయ్, అంబల స్వామి, సూరమొగిలి, మేకల విజయపాటి, సావిత్రి, తాండా రాధిక, పి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలు వెంటనే సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువులను వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలు వెంటనే సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ నిత్యావసర ధరలు వెంటనే కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలు వెంటనే కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలు వెంటనే కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ సిపిఐ జిందాబాద్. ఇప్పటిదాకా నిరసన కార్యక్రమాలే చేయడం జరిగింది, కానీ ఇంకా నుండి ఈ విధంగానే ఉంటే ఆందోళన, రాస్తారోకాలు చేస్తాం. వివిధ రూపాల్లో ఇంకా దీన్ని పోరాటాలను ఉధృతం చేస్తామని నేను ఎల్కతుర్తి మండల కార్యదర్శిని ముటుకూరు రాములు. హన్మకొండ జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువులకు వ్యతిరేకంగా నిరసిస్తూ వాటిని తగ్గించాలని డిమాండ్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉప్పు, పప్పు, కూరగాయల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎల్కతుర్తి మండల కేంద్రంలో ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నే కాకుండా రాబోయే కాలంలో నోటు వెడల్పాను ఇట్లా దిప్పు ఎట్లా మన ఓకే రైట్.